ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఇంకా ఎన్నికలకు 40 రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించేశాయి. దీంతో అభ్యర్థులు విజయమే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల పోరు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇక్కడ ఇద్దరు మహిళా నేతలు నువ్వా నేనా అనే రీతిలో ఢీ అంటే ఢీ అంటూ తలపడుతున్నారు. వైసీపీ తరపున వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి రంగంలోకి దిగారు. అటు రజని ఇటు మాధవి ఇద్దరు బీసీ అభ్యర్థులే. రజని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు కాగా మాధవి రజక సామాజిక వర్గానికి చెందినవారు. ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. అలాగే ఇద్దరికి సొంతంగా ఐటీ కంపెనీలు కూడా ఉన్నాయి. మాధవి రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఆర్థికంగానూ ఒకరికి ఒకరు తీసిపోరు. అలాగే ఇద్దరు 3-10 వయసు దాటిన వారే. దీంతో ఈ ఇద్దరు మహిళా నేతల పోరు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. 2019లో గుంటూరు జిల్లా చిలకలూరుపేట నుంచి తొలిసారి విడుదల రజని పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఘన విజయం సాధించారు. అంతేకాకుండా వైఎస్ జగన్ 2వ విడత కేబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రజని కీలక బాధ్యతలను చేపట్టారు. అయితే వచ్చే ఎన్నికల్లో చిలకలూరుపేట నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు లేవని ఐపాక్ టీం సూచించడంతో ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చాలని టాక్ నడుస్తోంది. గతంలో మీరు నెలకొల్పిన ఐటీ టవర్స్లో నాటిన మొక్కని సార్ నేను అంటూ చంద్రబాబును పొగిడిన రజని వైసీపీలో చేరాక తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆమెను ఎలాగైనా ఓడించాలని టీడీపీ పట్టుదలతో ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమ సీటును ఆలపాటి రాజా, ఉయ్యూరు శ్రీనివాస్ ఇంకా తదితరులు ఆశించినా రజనీకి ధీటైన అభ్యర్థులను పెట్టాలని చివరకు చంద్రబాబు పిడుగురాళ్ల మాధవికి సీటు ఇచ్చారు. దీంతో గెలుపు కోసం ఈ ఇద్దరు మహిళా నేతలు డి అంటే డి అనే రీతిలో తలపడుతున్నారు. మరి విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.